భార్యను చంపేసి కుక్కర్లో ఉడకబెట్టి పొడుంచేసి చెరువులో చల్లేసిన ఒక భర్త గురించిన న్యూస్ ఇది. ఈ ఘటన మీర్పేటలో చోటు చేసుకుంది. భార్య తాలిబొట్టు తీసి ముఖం మీద కొట్టింది అనే కోపంతో భార్యను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేశాడు, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేశాడు. ఆ తర్వాత పొడుం చేసి దగ్గరలో ఉన్న చెరువులో వేసేశాడు. ఆ తర్వాత భార్య కనిపించడం లేదు అంటూ భార్య తల్లిదండ్రులతో కలిసి దగ్గరలో పోలీస్ స్టేషన్లో, మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంత విచారణ చేసినా భార్య ఆచూకీ దొరకడం లేదు. కానీ చివరకు భర్త దగ్గరికే వచ్చే అనుమానాలన్నీ ఆగుతున్నాయి. భార్య భర్తలిద్దరికీ గొడవలు ఉన్నాయని తెలియడం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఈ కుక్కర్లోనే, ఆ కుక్కర్లోనే భర్తకు ఎన్నోసార్లు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు. కానీ అదే కుక్కర్లో భర్త చేతిలో చనిపోయి ముక్కలు ముక్కలుగా మారి అదే కుక్కర్లో ఉడికిపోయింది ఆ భార్య. ఆ కుక్కర్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుక్కర్లోనే ఉడకబెట్టి ఆ తర్వాత పొడుం చేసి అదంతా తీసుకెళ్ళి చెరువులో కలిపేశాడు. ఈ కుక్కర్లో ఆ భర్తకు ఎన్నో రోజులు అన్నం వండి పెట్టింది ఆ ఇల్లాలు. ఇప్పుడు ఆ కుక్కర్లోనే ఉడికిపోయి మరణించింది ఆమె. 14వ తారీఖున పోలీసులకు ఇప్పుడు షాకింగ్ నిజాలు చెప్పాడు. పోలీసులకు చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. భర్త పేరు గురుమూర్తి తన భార్యను 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకుని వెళ్ళాడు. 14వ తారీఖున భార్య పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తీసుకువెళ్ళాడు గురుమూర్తి. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. భార్య నాతో గొడవ పెట్టుకుందని గురుమూర్తి చెప్తున్నాడు. తాళి తీసి నా ముఖం మీద కొట్టింది, నాకు కోపం వచ్చి భార్యను గోడకేసి కొట్టాను అని చెప్పి గురుమూర్తి చెప్తున్నాడు. గోడకేసి కొట్టడంతో ఆమె స్పృహత, అక్కడ మద్యం బాటిల్ కూడా మనకు కనిపిస్తున్నాయి, ఆ మద్యాన్ని కూడా తను సేవించాడు. భార్యను గోడకేసి కొట్టడంతో భార్య స్పృహ తప్పి పడిపోయింది. చనిపోయింది అనుకున్నానని గురుమూర్తి చెప్పాడు. అయితే శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశాడు. శవాన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి మాయం చేస్తే దొరికిపోతానేమో అని భయం వేసి దొరకకుండా ఉండాలి అని మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ గురుమూర్తి. శవాన్ని మాయం చేసేయాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న 2 కత్తెలు తీసుకున్నాడు. శరీరంలో మెత్తటి భాగాలన్నీ కూడా కోసేశాను అని గురుమూర్తి పోలీసులకు చెప్తున్నాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి అందులో తన భార్య ముక్కలను వేశాడు గురుమూర్తి. 6 గంటల పాటు కుక్కర్లో ఉడకబెట్టానని గురుమూర్తి చెప్తున్నాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి ఆ తర్వాత రోట్లో వేసి దంచి పొడి చేశానని గురుమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత ఎముకలను కూడా బూడిద అయ్యేంత వరకు కాల్చానని గురుమూర్తి చెప్తున్నాడు. బూడిద పొడిని 2 బకెట్లలో తీసుకుని వెళ్ళి చెరువులో పడేశాను అని నిర్దాక్షిణ్యంగా చంపేసిన తన భార్య గురించి గురుమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత ఫినాయిల్తో ఇంట్లో రక్తపు మరకలు లేకుండా చేశాను అని గురుమూర్తి చెప్తున్నాడు. చూసారా, కట్టుకున్న భార్యను, జీవితాంతం తోడుంటాను అని ప్రమాణం చేసి కట్టుకున్న భార్యను గొడవపడి గోడకేసి కొట్టి చంపేసి ముక్కలుగా చేసి ఎండబెట్టి ఆ తర్వాత పొడించేసి చెరువులో చల్లేశాడు. అంటే ఇంతకంటే దుర్మార్గమైన భర్త ఇంకొకటి ఉంటే చాలామంది ఉన్నారు, క్రూరమైన భర్తలు చాలామంది ఉన్నారు. ఆ క్రూరుల్లో కంటే క్రూరుడు ఈ గురుమూర్తి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. ప్రస్తుతం పోలీసులకు చెప్తూ ఉంటే పోలీసులే షాక్ అయ్యారు. గురుమూర్తి తన భార్య శవాన్ని మాయం చేయడానికి ఎంత దారుణాన్ని కొడిగట్టాడు, ఎంత మాస్టర్ ప్లాన్ వేశాడో చూస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. ఇప్పుడు చెరువులో కలిపేశాడు. ఎందుకంటే రేపు పొద్దున్న కోర్టులో నేను చంపలేదు అని బహుశా కోర్టులో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కోర్టులో నేను చంపలేదు, ఆమె భార్య తాలూకు ఎటువంటి అవశేషాలని పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు కాబట్టి ఈజీగా, ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినా ఈజీగా బయటకు రావచ్చు అనే ముందస్తు ప్లాన్తోనే ఈ పథకాన్ని రచించాడు. ఇంట్లో ఉన్న కత్తులను కూడా పోలీసులు బహుశా స్వాధీనం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ కుక్కర్ని, వంటింట్లో ఉన్న కుక్కర్ని చూడండి ఒకసారి. ఆ కుక్కర్లోనే భార్య శరీర భాగాలను వేసి ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి పొడించేసి చెరువులో కలిపేశాడు ఈ దుర్మార్గమైన భర్త. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు, గురుమూర్తి ఇంటి దగ్గరే ఉన్నాడు. గురుమూర్తి ఇంటి దగ్గర మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. ఒకసారి మా పెట్రిషాతో మాట్లాడదాం. పెట్రిషా, భార్యను ఇంత నిర్దాక్షిణ్యంగా చంపేసి భార్య తల్లిదండ్రులతోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ దుర్మార్గుడు. ఇప్పుడు పోలీసులకు అసలు భర్తే చంపాడు అని ఫస్ట్ ఎలా డౌట్ వచ్చింది? ఇప్పుడు ఆ షాకింగ్ విషయాలన్నీ చెప్పిన తర్వాత పోలీసులు ఏమంటున్నారు? ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్,
ఎస్, మీర్పేటలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఏదైతే బ్రూటల్ మర్డర్ అని చెప్పొచ్చు. గురుమూర్తి భార్యని అతి దారుణంగా కిరాతకంగా చంపాడు. ఒకవైపు బాడీని అంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసి దాని తర్వాత ఎండపెట్టి మరోవైపు చెరువులో కడిపేస్తాడంటే ఎంత దారుణమైన హత్య. ప్రస్తుతం ఒన్నులో వణుకు పుట్టేలాగా ఉంది. ఒకవైపు ప్రస్తుతం మనం గురుమూర్తి ఇంటి వద్దన అయితే ఉన్నాము. క్రైమ్ సీన్ ఎక్కడైతే జరిగిందో అక్కడనే ఉంది. ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే దొరికింది. సీసీటీవీ ఫుటేజ్ లో భార్య మాధవి లోపలికి వెళ్ళడం చూశారు, కానీ బయటికి రావడం చూడడం వల్ల సీసీటీవీ ఇప్పుడు కీలకంగా మారింది. గురుమూర్తి ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. ఆర్మీలో రిటైర్ అయిన ఆఫీసర్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎక్కడైతే క్రైమ్ సీన్ చోటు చేసుకుందో మనం ప్రస్తుతం అక్కడనే ఉన్నాం. భార్యని అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా, అంటే హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా, అంటే సన్న ఏదైతే కత్తితోని సన్నగా మెత్తటైన భాగాలు కట్ చేసి దాన్ని ఉడకపెట్టి, అంటే కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టి ఆ తర్వాత బకెట్లో కూడా నీళ్ళు వేసి అక్కడ నీళ్ళలో ఉడకపెట్టి ఇంత ఘాతకానికి పాల్పడ్డాడైతే ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూసి ఎక్కడైతే కుక్కర్ కనిపిస్తుందో ఇదే ఇంట్లో లాక్ అయితే పోలీసులు చేశారు. ఎక్కడైతే క్రైమ్ సీన్ జరిగిందో గురుమూర్తి ఎక్కడైతే క్రైమ్ కి పాల్పడ్డాడో ఆ కిచెన్ లో వద్ద అయితేనే మనం ఉన్నామో. ఒకసారి డోర్ ఓపెన్ చేసే ఉంది, మనం క్లియర్ గా కూడా విజువల్స్ లో అయితే చూడొచ్చు. ఇంత దారుణానికి వడికట్టాడంటే సొంత భర్త అగ్ని సాక్షిగా భార్యని పెళ్లాడి సుమారుగా 13 సంవత్సరాలు కలిసి ఉండి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నప్పటికీ కూడా క్షణిక ఆవేశంలో అనుమానం పెనుభూతమయ్యి ఒకవైపు పిల్లలు లేని సమయంలో అతి దారుణంగా తనతో గొడవపడి ఆ తర్వాత హత్య చేయడం అనేది ప్రస్తుతం కలకలంగా మారింది. ఒకవైపు సెన్సేషనల్, అంటే ఇటువంటి బ్రూటల్ మర్డర్ ప్రస్తుతం హైదరాబాద్ లో హల్చల్ గా అయిందని పూర్తిగా తెలుస్తుంది. మాధవిని ముక్కలు ముక్కలుగా చేసి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఉడికించి ఏదైతే బకెట్ ఉందో ఆ బకెట్లో వాటర్ వేసి దాని తర్వాత అది 6 అవర్స్ పాటు ఉడకపెట్టిన తర్వాత దాని రోల్ బండ ఏదైతే రోకలు ఉంటుందో ఆ రోకల్లో ఎండబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పొడిగా చేసి ఆ పొడి అంతా కూడా స్థానికంగా ఉన్న జిల్లెల చెరువులో కలిపేశానని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే ఏదైతే కుక్కర్ కనిపిస్తుందో ఈ కిచెన్ రూమ్ దగ్గర కూడా చాలా దుర్వాసన వస్తుంది. అంటే ఎక్కడైతే మార్చరీలో కానీ లేకపోతే ఇంత పోస్ట్ మార్టం చేసే దగ్గర అంత దుర్వాసన వస్తుంది. కెమెరామెన్ కూడా నోటికి బట్ట కట్టుకున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పక్కా ప్లాన్ గా పండగ రోజు 14 రోజుల్లో వాళ్ళు సినిమా చూశారు. సంక్రాంతికి వస్తున్నామంటూ ఆ సినిమా చూశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సినిమా నుంచి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించాడు. అక్కడి నుంచి భార్యాభర్తలకు ఇద్దరికి ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్యలో కూడా గొడవ జరిగింది. ఆ తర్వాత తాళిని తీసుకొని భార్య మొహం మీద నేలకి కొట్టడంతో గురుమూర్తికి కోపం వచ్చింది. క్షణిక ఆవేశంలో తల మీద బాదాడు. 2 సార్లు బాదడంతో స్పాట్ అక్కడనే చనిపోయింది. ఆ తర్వాత బాడీని మాయం చేయాలని అనుకున్నాడు. అంటే అతను ఒకవేళ సొంత భార్య అయినప్పటికీ కూడా హాస్పిటల్ తీసుకెళ్లడమో కానీ లేకపోతే అక్కడ నుంచి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇటువంటివి చేయకుండా ఆర్మీ ఆఫీసర్ కాబట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తెలివి వాడి చాకచక్యంగా మర్డర్ చేశాడు. మరోవైపు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. గురుమూర్తి కూడా పోలీసులని భయప్రాంతులకు గురి చేస్తున్నారు, అంటే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులని కూడా క్లియర్ గా అయితే తెలుస్తుంది. నేను చంపిన విషయం నిజమే అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక్క దానికి కూడా ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు తలలు బాదుకుంటున్నారని క్లియర్ గా తెలుస్తుంది.